కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన నిత్యం ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉన్నవారు మళ్లీ రాజకీయ నాయకులుగా ఎన్నుకోబడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనిగాల పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మన్ పూనమల్ల విజయ, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, కొత్త తిరుపతి రెడ్డి, బిల్లా వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఎప్పుడు కూడా విమర్శించాలో బెదిరించాలో చేయరు. బాధ్యత నిర్వహణ లోపల తప్పు జరిగితే ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. బాధ్యత మీది, బాధ్యత రహితంగా వ్యవహరించదని చెప్తాను తప్ప ఎవరిని బాధ్యులు చేయాలి నా తప్పుకొని అని నేను అనుకోను. అందుకే చాలా సందర్భాలు చెప్తా, నేను శాసనసభ్యుని, నేను మంత్రిని, నేను ప్రాథమిక క్షేత్రస్థాయి చేసిన రాజకీయ నాయకుడిని. పనుల వ్యవహారంలో నిర్లక్ష్యం పనికి రాదు. పనులు అనేటువంటివి ప్రజా అవసరాల కొరకు రూపొందించబడ్డాయి. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఆ బాధ్యతలో కొనసాగే హక్కు లేదనే విధంగా మాత్రమే నా యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఇప్పుడు కూడా రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు. సైదాపూర్ మండలంలో ఏ ప్రజా సమస్య వచ్చినా నేను మీ శాసనసభ్యుడిగా ఎల్లవేళలా ఆ సమస్య పరిష్కారానికి నా శక్తిని ఉపయోగించి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాననేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికి ఇస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయాలు వీళ్ళందరూ చూసిన తర్వాత కొంత రాజకీయాల్లో ఉచిత మనస్తత్వం ఉంటుంది, కొంత విశాల మనస్తత్వం ఉంటుంది. నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే అందరూ మా ముఖ్య పాత మిత్రులు కాదు, రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు.